గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతుంది. ఈ నెల 27న ప్లీనరీని సక్సెస్ చేసేందుకు పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. దాదాపు 10 లక్షల మందితో బహిరంగ సభను సక్సెస్ చేయాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సభా వేదికగా గులాబీ బాస్ సంచలనానికి తెరతీయబోతున్నారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ను బీసీ లీడర్కి ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారా? మరి వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్లో ఉన్న గులాబీ లీడర్లు ఎవరు? తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిపోయి 2 ఏళ్లు పూర్తయింది. తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ పేరుతో పరుగులు పెట్టించిన కేసీఆర్ 25 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొనసాగుతున్నారు. అయితే ఈ నెలలోనే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతుంది. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో గులాబీ పార్టీ ప్లీనరీని నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈసారి బీఆర్ఎస్ సభను దాదాపు 10 లక్షల మందితో సక్సెస్ చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచిస్తున్నారు. పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఈ సభ సక్సెస్ కావాల్సిందేనంటూ అధినేత నేతలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత మరో సంచలనానికి తెరతీయబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును బీసీ నేతలకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి చెందిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీ చీఫ్ గా కొనసాగుతున్నారు. అటు భారతీయ జనతా పార్టీ కూడా త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించబోతుంది. కమలం పార్టీ కూడా పార్టీ ప్రెసిడెంట్ గా బీసీ నేతకే ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ ను బీజేపీ చీఫ్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు అంటున్నారు. ఈ 2 పార్టీలు కూడా బీసీ సామాజిక వర్గం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని బీసీ నేతలకే పార్టీ వర్కింగ్ పోస్టులను ఇచ్చేశాయి. ఈ నేపథ్యంలో బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు గులాబీ పార్టీ కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది. గులాబీ పార్టీ కూడా బీసీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చేందుకు కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. మరి బీసీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇస్తే కేటీఆర్ కు మరేదైనా పదవి ఇస్తారా, లేక మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీ నేతను నియమిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ పోస్టు ఎవరికి ఇవ్వాలనే దానిపై తీవ్ర స్థాయిలో మంతనాలు జరుపుతున్నారట. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును ఎవరికి ఇవ్వాలని నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారట. ప్రస్తుతం మున్నూరు కాపు కోట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉందట. బీసీ కోటాలో మున్నూరు కాపులకు పోస్టు ఇస్తే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక గౌడ సామాజిక వర్గానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెడితే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు పోస్టు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లా కోటాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా మాజీ స్పీకర్ మధుసూదన్ చారికి ఈ పోస్టు ఇస్తే బాగుంటుందని పార్టీ అధినేత అభిప్రాయంగా తెలుస్తోంది. ఎందుకంటే మధుసూదనాచారి తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ వెంటే నడుస్తున్నారు. గతంలో చారికి మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారు. ఆ తర్వాత భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. అయినా మధుసూదనాచారి పార్టీని వీడలేదు. అందుకే ఆయనకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. మరోవైపు గౌడ సామాజిక వర్గం నేతలు కూడా తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కేసీఆర్ను కోరుతున్నారట. ఇందులో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఎస్సీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కేటాయిస్తే మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ నియామకంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర కమెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్లీనరీలో బీసీ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వబోతున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. అయితే బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీ నేతకు అవకాశం ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా బీసీల పవర్ ఏంటో కేసీఆర్ కు తెలిసి వచ్చిందన్నారు. గతంలో బీసీలను పట్టించుకోని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కులగణన ఫలితంగానే పార్టీలో బీసీని అధ్యక్షుడిగా నియమిస్తున్నారని ఎద్దేవా చేశారు. మొత్తంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బీసీ జపం చేస్తుండడంతో గులాబీ బాస్ కూడా బీసీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. అయితే బీసీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కేటాయిస్తే మరో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కంటిన్యూ చేస్తారా లేక తప్పిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరో వారం రోజులు ఆగాల్సిందే అంటున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ ప్లీనరీలో మాత్రం సంచలన ప్రకటనలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గులాబీ పార్టీలో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.